హాయ్ గైస్, ఈ వీడియోలో మనం రీసెంట్గా రిలీజ్ అయ్యి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న డివోషనల్ థ్రిల్లర్ శివం బజే మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ మూవీ ఓపెనింగ్లో చైనా ఆర్మీ చీఫ్ అయిన వాంగ్ పాకిస్తాన్ టెర్రరిస్ట్ చీఫ్ వీడియో కాల్లో వారి ప్లాన్లో భాగంగా ఆపరేషన్ లామాని ఇండియాపై ప్రయోగిద్దాం అని మాట్లాడుకుంటారు. వీళ్ళ ప్లాన్ ఏంటి, ఆపరేషన్ లామా ఏంటి అనేది స్టోరీ ముందుకు వెళ్తుంటే మీకే అర్థమవుతుంది. సీన్ కట్ చేస్తే ఈ మూవీలో మెయిన్ లీడ్ అయిన చందుని చూపిస్తారు. చందు ఒక లోన్ రికవరీ ఏజెంట్గా వర్క్ చేస్తూ ఉంటాడు. చందుకి డాగ్స్ అంటే చాలా భయం. ఎంతమందినైనా కొడతాడు, కానీ ఒక కుక్కను చూసి భయపడి పారిపోతూ ఉంటాడు. తర్వాత సీన్లో సాగర్ అనే ఫార్మసీ కంపెనీలో పనిచేసే వ్యక్తిని చూపిస్తారు. ఒకరోజు సాగర్ వ్యాక్సిన్ శాంపిల్స్ని చెక్ చేసేటప్పుడు వారి రిజల్ట్ చూసి షాక్ అవుతాడు. ఆ విషయం ఆ మెటీరియల్స్ సప్లై చేస్తున్న మల్లికార్జున్ అనే పర్సన్ చెప్పగా అతను కూడా షాక్ అవుతాడు. ఈ విషయం మెడికల్ ఆఫీసర్ అయిన రాధాకృష్ణకు కూడా తెలియడంతో అతను కూడా ఆందోళన చెందుతాడు. తరువాత సాగర్ ఆ ఫార్మా కంపెనీ ఓనర్ అయిన రంజిత్ అరోరాను కలిసి టెస్ట్ రిపోర్ట్స్ని అతనికి ఇస్తాడు. రంజిత్ కూడా షాక్ అవుతాడు. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్కి సంబంధించిన ఆఫీసర్లు పాకిస్తాన్ ఇండియాని దెబ్బతీయడానికి ఏదో మళ్ళీ కొత్తగా ప్లాన్ చేస్తుంది. ఆ ప్లాన్ అంతా కనిపెట్టాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు చందు చనిపోయిన తన ఫాదర్ని గుర్తు చేసుకుంటాడు. చందు ఫాదర్ ఒక పోలీస్ ఆఫీసర్. ఒకరోజు నైట్ చందుకి ఇష్టమైన సైకిల్ని కొనుక్కొని తీసుకుని వస్తుంటే గుడి నుండి పారిపోతున్న దొంగల్ని పట్టుకోవడానికి వెళ్తున్నప్పుడు చందు ఫాదర్ చనిపోతాడు. ఇక అప్పటి నుండి దేవుడింటి చందుకు నమ్మకం ఉండదు. తర్వాత చందు తన ఫ్రెండ్ అయిన ఆదిని తీసుకుని లోన్ రికవరీ కోసం ఒక ఇంటికి వెళ్తాడు. ఆ ఇంట్లో ఉన్న శైలజ అనే అమ్మాయిని చూసి లవ్లో పడిపోతాడు. ఇక లోన్ అడగకుండా ఆదితో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు ల్యాబ్ శాంపిల్స్ని టెస్ట్ చేసే సాగర్ని ఎవరో దారుణంగా చంపేసి ఉంటారు. ఆ విషయం తెలిసిన క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ ఆఫీసర్ అయిన మురళి లొకేషన్కి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటాడు. అయితే అక్కడ ఎలాంటి క్లూస్ దొరకవు, కానీ గోడపైన మల్లికా లవ్స్ అర్జున్ అనే పేరు రాసి ఉంటుంది. అప్పుడు అక్కడే ఉన్న పోలీస్ ఆఫీసర్ విన్సెంట్తో మురళీ సాగర్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని కలెక్ట్ చేయి అని చెబుతాడు. మరోవైపు చందు వాళ్ళ మదర్, చందు చెల్లెలు స్వాతి కోసం పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు. పంతులు వాళ్లకు పంపిన అర్జున్ అనే పెళ్లికొడుకు ఫోటోని చూస్తూ ఉంటారు. ఈ అర్జున్ చనిపోయిన సాగర్ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. మరోవైపు ఏసీపీ మురళి అర్జున్ని, సాగర్ వైఫ్ మల్లికని ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. సాగర్ చనిపోయిన ప్లేస్లో గోడపైన మల్లిక లవ్స్ అర్జున్ అని ఉండడంతో వీళ్లపైన ఏసీపీకి అనుమానం కలుగుతుంది. అక్కడే ఉన్న పోలీస్ ఆఫీసర్ మినిస్టర్ కూడా కంగారు పడడంతో అతనిపైన కూడా డౌట్ పడుతూ ఉంటాడు. తరువాత సాగర్ పనిచేస్తున్న ల్యాబ్లో ఒక పర్సన్ వచ్చి ఆ శాంపుల్స్ని తీసుకుని ఒక ఎలుగుపై ప్రయోగం చేస్తాడు, కానీ అది సక్సెస్ కాదు. తర్వాత ఆ విషయాన్ని సీక్రెట్గా పాకిస్తాన్ టెర్రరిస్ట్ చీఫ్కి మరియు చైనా ఆర్మీ చీఫ్కి చెప్తాడు. ఫార్ములా సక్సెస్ అవడానికి కాస్త టైం కావాలి అని అంటాడు. మరోవైపు లోన్ రికవరీ ఏజెంట్ అయిన చందు శైలజ వెనకపడుతూ ఇంప్రెస్ చేస్తూ ఉంటాడు. ఇలా కొన్ని రోజులకు శైలజ కూడా ఇంప్రెస్ అవుతుంది. మరోవైపు సాగర్ శాంపిల్స్ గురించి తెలిసిన తర్వాత మొదటి కాల్ చేసిన మల్లికార్జున్ని చూపిస్తారు. మల్లికార్జున్ని, సాగర్ని చంపిన వారు నెక్స్ట్ డే నన్నే చంపేస్తారేమోనని భయపడుతూ ఉంటాడు. అప్పుడే మల్లికార్జున్ ఇంటికి ఎవరో వస్తున్నట్లుగా అనిపించి 100కి కాల్ చేస్తాడు. కొంత సమయం తర్వాత ఏసీపీ మురళి అక్కడికి వచ్చేసరికి మల్లికార్జున్ చనిపోయి ఉంటాడు. అంతేకాకుండా ఇద్దరు పోలీసులు, ఒక పోలీస్ డాగ్ కూడా చనిపోయి ఉంటుంది. మళ్ళీ క్లూస్ ఏమీ దొరకవు, కానీ అక్కడ ఫ్లోర్ పైన రాధా లవ్స్ కృష్ణ అని రాసి ఉంటుంది. మరోవైపు శైలజను చూపిస్తారు. అయితే ఇక్కడ శైలజ చనిపోయిన సాగర్ వర్క్ చేసిన ఫార్మసీ కంపెనీలో వర్క్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు శైలజ కోసం వెయిట్ చేస్తున్న చందుపై కొంతమంది రౌడీస్ అటాక్ చేస్తారు. ఎందుకంటే చందు రౌడీల దగ్గర నుండి లోన్ను కొట్టి మరీ వసూలు చేస్తున్నాడని. ఆ గొడవలో చందు కారు అద్దంపై పడడం వల్ల ఆ గాజు మొక్కలు కళ్ళల్లో గుచ్చుకుంటాయి. ఇక చందు కంటికి తీవ్రమైన గాయం అవుతుంది. అది చూసిన హీరోయిన్ చందును హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. ఇక చందుకి కంటి చూపు రాదు అని వేరే వాళ్ళు డొనేట్ చేసిన కంటిని తీసి చందుకి పెడతారు. మరోవైపు ఏసీపీ మురళి రంజిత్ దగ్గరికి వచ్చి వాళ్ళ కంపెనీలో వర్క్ చేస్తున్న సాగర్ మరియు మల్లికార్జున్ గురించి డీటెయిల్స్ తెలుసుకుంటాడు. తర్వాత సీన్లో విన్సెంట్ ఒక కాస్ట్లీ కార్లో రావడం చూసి మళ్ళీ ఏసీపీ విన్సెంట్ని అనుమానిస్తాడు. మల్లికార్జున్ హత్య జరిగిన రోజు నువ్వు అక్కడికి ఎందుకు రాలేదు అని అడిగితే, ఆ రోజు నాకు వేరే వర్క్ ఉంది, రాలేదు అని తడబడుతూ సమాధానం చెబుతాడు. అది విన్నాక ఏసీపీకి విన్సెంట్ పైన ఇంకా అనుమానం వస్తుంది. వారం రోజుల తర్వాత కంటి చూపు వచ్చిన చందు విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. పగలంతా నిద్రపోతూ రాత్రి టైంలో మెలకువగా ఉంటూ ఉంటాడు. లేజీగా తయారవుతాడు. మరొక రోజు చందు చెల్లికి అర్జున్కి పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో చందు అర్జున్కి షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు చందుకు తలలో పెయిన్ వస్తుంది. కాసేపు చందు నొప్పితో బాధపడతాడు. ట్యాబ్లెట్ వేసుకోకపోవడం వల్లే ఇలా అయ్యింది అని అనుకుంటాడు. మరోవైపు ఏసీపీ మురళి విన్సెంట్ పైన నిఘా పెట్టి ఉంటాడు. ఒకరోజు చందు తనను కొట్టిన వారిపైన కంప్లైంట్ ఇవ్వడానికి స్టేషన్కి వస్తాడు. అయితే అక్కడ విన్సెంట్ని, ఏసీపీని చూసిన తర్వాత మళ్ళీ చందుకి హెడేక్ రావడం స్టార్ట్ అవుతుంది.
తరువాత ఆది చందుని హాస్పిటల్కి తీసుకుని వెళ్తుండగా మధ్యలో బైక్ టైర్ పంక్చర్ అవుతుంది. పంక్చర్ షాప్ కోసం అటు ఇటు చూస్తుండగా చందుకి ఒక శివాలయం కనిపిస్తుంది. చందు తనకు తెలియకుండానే ఆ టెంపుల్లోకి వెళ్ళి శివునికి మొక్కుతాడు. అక్కడికి వచ్చిన ఆది చందుని చూసి షాక్ అవుతాడు. అసలు నీకు దేవుడు అంటే నమ్మకం లేదు కదరా, అలాంటిది నువ్వు గుడిలో వచ్చి దండం పెడుతున్నావేంటి అని అడుగుతాడు. అది చూసిన అక్కడే ఉన్న సాధువు, ఆట మొదలెట్టావా శివయ్య అని అంటాడు. ఒకరోజు నైట్ చందు శైలజతో కలిసి ఐస్ క్రీమ్ తినడానికి బయటికి వెళ్తాడు. అయితే అక్కడ చందుకి ఒక బ్లాక్ హుడీ వేసుకున్న పర్సన్ కనిపిస్తాడు. ఆ బ్లాక్ హుడీని చూసాక మళ్ళీ చందుకి హెడేక్ వస్తుంది. తన మైండ్లో బ్లాక్ హుడీ పర్సన్ గన్తో ఎవరినో చంపుతున్నట్లుగా విజువల్స్ చందుకు కనిపిస్తాయి. తర్వాత చందు బ్లాక్ హుడీ పర్సన్ని పట్టుకుందామని వెళ్ళేసరికి అతను అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. తర్వాత చందు ఎందుకు ఇలా విచిత్రంగా అనిపిస్తుంది అని కంటి సర్జరీ చేసిన హాస్పిటల్కి వెళ్ళి కనుక్కుంటాడు. అక్కడ చందుకు దిమ్మ తిరిగే విషయం తెలుస్తుంది. అదేంటంటే పొరపాటున కుక్క కళ్ళను తీసి చందుకి పెడతారు. అది తెలిసాక డాక్టర్స్ కూడా షాక్ అవుతారు. వారంలోగా నాకు మనిషి కళ్ళను పెట్టండి అని వాళ్ళకు వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. అయితే చందుకి అమర్చిన కళ్ళు డోక్రా డాగ్ అనే ఒక పోలీస్ కుక్కవి. మల్లికార్జున్ హత్య జరిగింది కదా, అక్కడ ఆ డాగ్ కూడా చనిపోయి ఉంటుంది. పొరపాటున పోలీస్ కుక్క కళ్ళను తీసి చందుకి పెట్టి ఉంటారు. అందువలన అది చూసిన విషయాలు చందుకి కనిపిస్తూ ఉంటాయి. మరోవైపు ఇంటెలిజెంట్ ఆఫీసర్స్కి పాకిస్తాన్, చైనా కలిసి ఆపరేషన్ లామా అనే ఆపరేషన్ని ఇండియాలో చేయబోతున్నాం అని తెలుస్తుంది. అయితే ఆపరేషన్ లామా అంటే పూర్తి డీటెయిల్స్ ఇంకా వాళ్ళకు కూడా తెలిసి ఉండవు. ఆపరేషన్ లామా డీటెయిల్స్ని కనుక్కునే పనిలో ఉంటారు. తరువాత చందుకి హాస్పిటల్ నుండి కాల్ వస్తుంది. అక్కడికి వెళ్తే నీకు సరిపోయే కళ్ళు దొరికాయి, ఆ కుక్క కళ్ళను తీసేసి మనిషి కళ్ళను పెడతాము అని అంటుంటే చందు చనిపోయాక ఆ డాక్రా డాగ్ నాకేదో చెప్పాలని చూస్తుంది. ఇప్పుడిప్పుడే కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి, అదేంటో తెలిసే వరకు ఈ కళ్ళు ఉండనివ్వండి అని అంటాడు. అక్కడ చందుకి రాధాకృష్ణన్ కనిపిస్తాడు. అతన్ని చూసినప్పుడు చందుకు ఏదో గుర్తు వస్తూ ఉంటుంది. మళ్ళీ హెడేక్ వస్తుంది. అదే నైట్ రాధాకృష్ణ హత్య జరిగి ఉంటుంది. మళ్ళీ ఏసీపీకి అక్కడ ఎటువంటి క్లూస్ దొరకవు. అక్కడ శైలజ లవ్స్ కృష్ణమూర్తి అని రాసి ఉంటుంది. ఇక మరోవైపు ల్యాబ్లో వర్క్ చేస్తున్న వ్యక్తి పాకిస్తాన్ టెర్రరిస్ట్తో ఫార్ములా సక్సెస్ అయింది అని చెప్పడంతో ఇక చైనా ఆర్మీ చీఫ్ మన సైన్యాన్ని భారతదేశ సరిహద్దులకు పంపండి అని అంటాడు. ఇక చైనా ప్లాన్ ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న ఒక ప్రాంతాన్ని చైనా వాళ్ళు తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలని చూస్తారు. అయితే దీని గురించి ఆపరేషన్ లామా అని వాడుకుందామని చూస్తారు. ఈ ఆపరేషన్ లామా అంటే ప్రజలకు ఇచ్చే వ్యాక్సిన్లో జనాలకు హాని కలిగించే ఫార్ములాని కలిపి ఇండియాలో ఉన్న చాలా మందిని చంపేయాలని ప్లాన్. ఇండియాలో ఇలా వరుసగా వ్యాక్సిన్ల వల్ల చావులు రావడం వల్ల అల్లర్లు జరిగి బార్డర్లో ఉన్న ఆర్మీ ఇండియాలోకి వెళ్ళడం వల్ల బార్డర్లో బలం తగ్గుతుంది. అప్పుడు మనం అరుణాచల్ ప్రదేశ్లోని ప్రాంతాన్ని ఆక్రమించుకోవచ్చు అని ప్లాన్ చేస్తున్నారు. ఇక మరోవైపు వరుసగా హత్యలు జరుగుతుంటే శైలజకి ఏం అర్థం కాదు. తను ల్యాబ్లో దొరికిన సాగర్ డైరీని చదువుతుంది. ఆ డైరీని చదివి షాక్ అవుతుంది. ఆ విషయం చందుకు చెబుదామని కాల్ చేస్తుంది. అయితే చందు ఆ టైం కాల్ లిఫ్ట్ చేయడు. అదే టైంలో ఫార్మసీ ఓనర్ అయిన రంజిత్ ఇంటర్వ్యూని చందు టీవీలో చూస్తూ ఉంటాడు. రంజిత్ను చూడగానే మళ్ళీ చందుకి ఏమో విజువల్స్ కనిపిస్తూ ఉంటాయి. అప్పుడే చందుకి శైలజ కూడా కనిపిస్తుంది. శైలజ కూడా ఏదో ప్రమాదంలో ఉంది అనుకుని శైలజకు కాల్ చేస్తాడు. కానీ శైలజ కాల్ లిఫ్ట్ చేయదు. అప్పటికే శైలజని కొంతమంది రౌడీస్ చంపడానికి తీసుకుని వెళ్ళి ఉంటారు. అయితే అదే టైంలో సాధువు వచ్చి టెన్షన్ పడుతున్న చందుతో ప్రశాంతంగా ఆలోచు, అన్ని నీకు కనిపిస్తాయి అని అంటాడు. అప్పుడు చందు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు శైలజను ఎవరో తీసుకెళ్లి చంపేస్తున్నారు అనే విజువల్స్ కనిపిస్తాయి. ఇక ఆ లొకేషన్ కనిపెట్టి చందు అక్కడికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన చందు బ్లాక్ హుడీ డ్రెస్ వేసుకున్న పర్సన్ని చూసి షాక్ అవుతాడు. అతను ఎవరో కాదు, ఏసీపీ మురళి. మరి రంజిత్ కలిసి చైనా వాళ్ళతో కుమ్మక్కై ఆపరేషన్ లామాని చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలిసిన సాగర్ని, తర్వాత మల్లికార్జున్ని, ఆ తర్వాత రాధాకృష్ణన్ని ఈ ఏసీపీ మురళి చంపేస్తాడు. మల్లికార్జున్ని చంపే టైంలో పోలీస్ డాగ్ ఏసీపీ మురళి ఈ హత్యలు చేస్తున్నాడని తెలిసేలా చేస్తూ ఉంటుంది. అది గమనించిన ఏసీపీ మురళి ఆ పోలీస్ డాగ్ని చంపేస్తాడు. ఇదంతా చందుకు చెప్పి చందును చంపాలని చూస్తాడు. అయితే చందుని చంపే టైంలో ఆ పోలీస్ డాగ్ ఆత్మ చందులోకి వచ్చి ఏసీపీ మురళిని చంపేస్తుంది. తర్వాత న్యూస్లో ఫార్మా కంపెనీ ఓనర్ రంజిత్ చైనా వాళ్ళతో చేతులు కలిపాడు అని వీళ్ళు తయారు చేసిన వ్యాక్సిన్ రద్దు చేస్తారు. ఇలా ఈ మూవీ ఎండ్ అవుతుంది.